యోహాను సువార్త 8వ అధ్యాయము 12 వచనం నుండి 21వ వచనం వరకు చదువుకుందాము. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటానని వారితో నిన్ను గురించి నీవే సాక్ష్యము చెప్పుకుంటున్నావు, నీ సాక్ష్యము సత్యం కాదని ఆయనతో అనగా, యేసు, నేను ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి వెళ్ళుతునో నేను ఎరుగుదును కనుక నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకుని ఉన్నాను, ఆ సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడికి వెళుతున్నానో మీరు ఎరుగరు, మీరు శరీరం బట్టి తీర్పు తీర్చబడుతున్నారు, నేను ఎవరికి తీర్పు తీర్చను. కూడా ఉన్నాను కనుక నేను తీర్చున్న నా తండ్రి నా తీర్పు సత్యమే. మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కదా. నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకున్నవాడును, నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుతున్నాడని చెప్పాను. వారు నీ తండ్రి ఎక్కడున్నారని ఆయన అడగగా, యేసు, మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు, నన్ను ఎరిగిందిరా నా తండ్రిని కూడా ఎరిగిందిరని వారు చూసి ఆయన కానుక పెట్టి ఉన్న చోట ఈ మాటలు చెప్పాను. ఆయన గడియ ఇంకనూ రాలేదు కనుక ఎవడనో ఆయన్ని పట్టుకోండి. మరి ఒక్కప్పుడు ఆయన, నేను వెళ్ళిపోతున్నాను, మీరు నన్ను వెతుకుదురు కానీ మీకు వెళ్ళిపోవద్దు, నేను వెళ్ళు చోట మీరు రాలేరని వారితో చెప్పాను. సో గత వారము మనము 8వ అధ్యాయం మొదలు పెట్టుకున్నప్పుడు ఈ 1 నుండి 11 వచనాలు మనం ధ్యానించుకున్నాము. సో ఐ వాజ్ wrestling in my heart whether to share this with you or no. నేను నా హృదయంలో ఆలోచిస్తూ ఉన్నాను, మీకు ఇది పంచుకోకూడదా అని. ఐ హ్యాడ్ ఎ హార్ట్ టు షేర్ ద ట్రూత్ డిస్పైట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సత్యము అన్నది మనము సాక్షులం గనుక, సత్యానికి మనం సాక్షులం గనుక, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు షేర్ ద ట్రూత్. నిజము పంచుకోవటం అన్నది మన బాధ్యత కనుక, దేవుడు మనల్ని సత్యవంతులుగా ఉండమన్నాడు కనుక, వీ ఆల్ బేర్ దట్ విట్నెస్. ఆయన వెలుగులం కనుక ఐ హ్యాడ్ దిస్ హార్ట్ ఆఫ్ షేరింగ్, మీతో పంచుకోవాలనుకున్నాను. గత వారం వీ హ్యావ్ సీన్ ద 8th చాప్టర్, యోహాను సువార్త 8, 1 నుండి 11 వచనాలు. ఈ 1 నుండి 11 వచనాలు ఇన్ఫ్యాక్ట్ నిజానికి దే వర్ నాట్ దేర్ ఇన్ ద ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్. మనకి మొట్టమొదటిగా మ్యానుస్క్రిప్ట్స్ అనగా చేత్తో రాసిన గ్రంథములు, అంటే మనకి పొందుపరచబడి మన యొక్క ఆది క్రైస్తవులు రచించినటువంటి గ్రంథములు ఏదైతే ఉన్నాయో దాన్ని తిరిగి ఎక్కువ కాలం అవ్వటం వల్ల అవి పాడైపోతాయి కనుక చెడిపోకుండా దాన్ని క్రొత్తగా ఇంకొకరు దాన్ని కాపీ చేసి రాస్తూ ఉండటం అన్నది మనము ఎప్పటి నుంచో వీ డూ నో దట్, మనకు అందరికీ తెలుసు. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ మ్యాన్యుస్క్రిప్ట్స్. దాన్ని ఏమని పిలుస్తారంటే చేతితో రాసిన గ్రంథములు. అటువంటి చేతితో రాసిన గ్రంథములే తర్వాత మనకి ఈ విధంగా ఆంగ్లంలో, తర్వాత తెలుగులో మనకి తర్జుమా చేయబడినాయి, ట్రాన్స్లేషన్స్గా మనకి ఈ విధంగా చేతిలో బైబిల్ పుస్తకం అనేది ఉంది. సో అటువంటి చేతితో దేవుడి నుండి పొందుకున్నటువంటి వాక్యము మొట్టమొదటి మ్యానుస్క్రిప్ట్స్లో, మొట్టమొదటి గ్రంథముల్లో ఈ యోహాను సువార్త 8వ అధ్యాయము నుండి మొట్టమొదటి వచనం నుండి 11 వచనాలు లేవు. తర్వాత కాలంలో ఈ మ్యానుస్క్రిప్ట్స్ తిరిగి కాపీ చేసి రాసే సమయంలో ఈ పోర్షన్ అన్నది దీనిలో జతపరచడం అన్నది మనం చూసుకుంటూ ఉంటాము. సో ఫర్ దట్ రీజన్ మనకి బైబిల్ గ్రంథంలో చూస్తే మీరు NIV వర్షన్ అయినా వాడచ్చు, ESV అయినా, KJV వర్షన్ అయినా, ఏ వర్షన్లో అయినా దీన్ని ఈ భాగాన్ని మాత్రం బ్రాకెట్స్లో పెట్టడం అనేది జరిగింది. వి ఆల్ డూ నో ఇట్ ఇస్ ద గ్రేట్ స్టోరీ ఆఫ్ ఫర్గివ్నెస్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఈవెన్ మన వాక్య భాగంలో కూడా మనం
we have meditated it last week, the great forgiveness of our Lord and Savior Jesus Christ. But we should all be the witnesses of truth despite how hard it is. ఎంత కష్టంగా ఉన్నా సత్యముని మనందరము ధరించే వారిగా ఉండగా నిజాయితీగా దేవుడి వాక్యాన్ని విశ్వాసంగా ఇంకొకరికి అందించే సమయంలో we all should be that honest towards the word. ఈ వాక్యం పట్ల అటువంటి నిజాయితీ కలిగి ఉండాలి కనుక ఐఎమ్ షేరింగ్ దిస్ విత్ యూ. మనం ధ్యానించుకున్న దాంట్లో తప్పేమన్నా ఉందా అంటే దేర్ ఇస్ నో మిస్టేక్, బికాస్ ఇట్ ఈస్ నాట్ అగెయిన్స్ట్ ద హార్ట్ ఆఫ్ ఆర్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువు నిజంగా అటువంటి క్షమించే గుణం కలిగిన వారే. బట్ ఓన్లీ ద థింగ్ ఈస్ ఇట్ వాజ్ నాట్ డైరెక్ట్లీ గివెన్ టు ది ఒరిజినల్ డిసైపుల్స్. నిజమైన శిష్యులకి ఇవ్వబడిన వాక్య భాగం ఇది కాదు. అండ్ ఆల్సో ఇలాంటి వాక్య భాగమే మనం మార్కు సువార్త ఆఖరి అధ్యాయంలో వి సీ ఇట్ ఫ్రమ్ మేబీ 8th verse నుంచి అనుకుంటా, ఇటువంటి భాగమే. సో ఈ భాగం అన్నది ఇట్ వాజ్ నెవర్ ఇన్ ది ఓల్డ్ మ్యానుస్క్రిప్ట్స్, అంటే పాత గ్రంథముల్లో ఎక్కడ ఈ వచనాలు అన్నవి కనపడవు. లేటర్ సమ్ స్క్రైబ్ ఆర్ ఎల్స్ హూ ఈజ్ డూయింగ్ ద వర్క్ ఆఫ్ గాడ్, దేవుడు పని చేసేవారు ఈ యొక్క మాటల్ని దీనిలో పొందుపరచడం అనేది చూసాము. వై ఇట్ ఈస్ హియర్ అంటే ఈ దినము మన బైబిల్లో ఎందుకుందంటే బికాస్ మెనీ పీపుల్ హ్యావ్ డినైడ్ అండ్ చాలామంది ఒప్పుకోలేదు తీయటానికి, అండ్ చాలామంది భయపడటం వల్ల దే హ్యావ్ లెఫ్ట్ ఇట్ వేర్ ఇట్ వాజ్, కీపింగ్ దెమ్ ఇన్ ది నొటేషన్స్. అలా బ్రాకెట్లో పెట్టి ఆ విధంగా ఉంచారు. ఒక చిన్న ఫుట్ నోట్ ఉంటుంది, దే వర్ నాట్ ఫౌండ్ ఇన్ ది ఎర్లియర్ మ్యానుస్క్రిప్ట్స్ అని. ఇట్ ఈస్ ట్రూ. నేను కూడా వ్యక్తిగతంగా నాకు తెలిసినప్పుడు పరిశీలించినప్పుడు ఇట్ వాస్ నాట్ దేర్ ఇన్ ది ఎనీ మ్యానుస్క్రిప్ట్. 1-2 అంటే చాలా బేసికలీ వై డు వి నో అంటే మనకి ఎలా తెలుసు అంటే వాట్ ఆర్ వర్డ్ ఈస్, మన వాక్యం ఎంత నిజాయితీ ఎంత సత్యవంతమైన వాక్యం అంటే బికాజ్ వీ ఆల్ డూ హ్యావ్ దోస్ ఎర్లీ మ్యానుస్క్రిప్ట్స్. మనందరికీ దేవుడు వాక్యాన్ని ఇప్పుడు దాకా భద్రపరుచుకుంటూ వచ్చారు. వాక్యం అన్నది ఎక్కడ పోలేదు. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎవరో మధ్యలో వచ్చి జతపరిస్తే, ఎవరో వచ్చి మధ్యలో ఏదైనా కలిపితే తెలియని పరిస్థితి లేదు. వి ఆల్ డూ హ్యావ్ ద కాపీస్. మనందరికీ దేవుడు బోధించి దైవావేశము ద్వారా కలిగిన లేఖనములు ఏంటో అన్నది మనందరికీ ఆధారాలతో ఇప్పటికీ ఈ దినం వరకు పొందుపరిచి ఉన్నాయి. మ్యానుస్క్రిప్ట్స్ అంటే ఈ విధంగా ప్రింటింగ్ చేయబడినవి కాదు, చేతితో ఒకదాన్ని చూసి తిరిగి రాయబడినవి. సో అండ్ ఇది ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే దేర్ ఈజ్ వన్ థింగ్ దట్ ఈస్ రిలేటెడ్ ఫర్ ద నెక్స్ట్ పోర్షన్ దట్ వీఆర్ గోయింగ్ టు రీడ్. మనం ఇప్పుడు చదివిన ఇటువంటి వాక్య భాగము 12 నుంచి 21 వచనాలు మనం చదివినట్టయితే ఈ మధ్యలో జతపరిచిన వాక్య భాగం ఏదైతే ఉందో అంతకుముందు 7వ అధ్యాయంలో ముగిసిపోయిన వాక్య భాగానికి కొద్దిగా కథ వేరే చోట జరిగిద్ది, సంబంధం లేకుండా ఉంటుంది. కానీ ఇక్కడ మళ్ళీ 12 వచనాల నుంచి మనం చదువుకున్నట్టయితే ఇట్ అగైన్ మ్యాచెస్ ద 7th chapter ఎండింగ్ వర్స్. 8వ అధ్యాయము 12వ వచనము, 7వ అధ్యాయము 52వ వచనము దగ్గర నుండి we will be having the other verses continued. అక్కడికి ఆ యొక్క సమయానికి అనుకూలంగా జరుగుతున్న పరిస్థితులకి అనుకూలంగా కథ ఎక్కడ మారకుండా ఈ యొక్క 12వ వచనం అనేది జరిగిద్ది. సో మీరు గుర్తున్నట్టయితే ఎవ్రీ టైమ్ ఐ డిస్కస్ ఏ న్యూ చాప్టర్, కొత్త అధ్యాయాన్ని ధ్యానించుకునేటప్పుడు ఐ ఆల్వేస్ గివ్ యూ ద ఏరియా అండ్ ద సినారియో. అక్కడ జరుగుతున్న స్థలం ఏంటి, అక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏంటి, ఎవరెవరు ఉన్నారు అన్నది ఎప్పుడు చెప్తాను. గత వారం ఎందుకు చెప్పలేదంటే బికాస్ దిస్ ఈస్ ద రీజన్. నౌ ఆఫ్టర్ ఫినిషింగ్ దట్ పోర్షన్ నౌ విల్ బీ గోయింగ్ ఇన్ టు ద వర్డ్ ఫ్రమ్ 12th verse. 12th verse ఇది ఎక్కడ జరుగుతుందంటే పర్ణశాలల పండుగ సమయంలో.
ఆ యొక్క 7వ అధ్యాయం ముగిసిపోయిన తర్వాత కదా, దాని తర్వాతే జరుగుతుంది. ఆ యొక్క పర్ణశాలల పండుగ సమయంలో ఆఖరి దినమున our Lord says, మన యొక్క దేవాతి దేవుడు, he says, if anyone thirst, let him come to me and drink. దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనుము అని చెప్తారు. అటువంటి సమయము ఇంకొక దినమున our Lord says this amazing words. 12th verse చదువుదాము. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. నేను లోకమునకు వెలుగును, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్న మాట మళ్ళీ ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. అండ్ దాని ముందు మాటలు మనం చూద్దాము. మరలా యేసు అని మాట్లాడుతూ ఉన్నారు. సో అప్పటికి మాట్లాడుతూ వాళ్ళకి బోధిస్తున్నారు. దానికి కంటిన్యూషన్గా అక్కడ 52వ వచనమును ముగిసిపోయినది. కంటిన్యూషన్గా ఆయన మళ్ళీ మాట్లాడుతూ ఏమని చెప్తూ ఉన్నారంటే, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఇక్కడ ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నది ఆ యొక్క ఐ ఆమ్ ఆయన యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో 7 సార్లు చెప్తారు. ఆ 7 సార్లు ఇది 2వసారి ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, నేను ఈ లోకమునకు వెలుగును అని చెప్పటము. మొట్టమొదటిది మనము ఆ యొక్క 6వ అధ్యాయంలో మనం చూసుకున్నాం కదా. 6వ అధ్యాయము 35వ వచనంలో ఉంటుంది, నేనే జీవాహారమును, ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ ద లైఫ్. ఇది 2వది, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, నేను ఈ లోకమునకు వెలుగును. తర్వాత ఇన్ ద ఫ్యూచర్ వర్సెస్ వి సీ ది అదర్ 5 times our Lord says. ఈ 2 అయిపోయిన తర్వాత ఇంకో 5 సార్లు చెప్తారు. 1 is ఐ ఆమ్ ద డోర్, నేను ద్వారమును. ఐ ఆమ్ ద గుడ్ షెపర్డ్, నేను మంచి కాపరిని. ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్, నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను. అండ్ ఐ ఆమ్ ద లైఫ్ అండ్ ద రెజరక్షన్, నేనే జీవమును పునరుద్ధానమును. అండ్ లాస్ట్లీ ఐ ఆమ్ ద గుడ్ వైన్, నేనే మంచి ద్రాక్షావల్లి. సో ఈ మాటల్లో ఇది 2వ మాట, నేనే ఈ లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పి దేవుడు చెప్పటము. ఈ మాటలు దేవుడు ఎక్కడ చెప్తున్నారు అంటే ఆ యొక్క మందిర ప్రాంతంలోనే దేవుడు వీళ్ళకి ఈ మాటలు బోధిస్తున్నారు. లెట్స్ ఆల్ అగైన్ రీకన్స్ట్రక్ట్ ద ఏరియా. అక్కడ ఉన్న జరుగుతున్న సంగతులు ఏంటి అవన్నీ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దానివల్ల మనకి జరగబోయే ఈ యొక్క వాక్య భాగం చాలా అందముగా సాదృశ్యముతో మనకు అర్థమైంది. సో లెట్స్ ఆల్ సీ ఇన్ ద 20th verse, 20వ వచనం చదువుకున్నాము. 20వ వచనంలో మనం చూస్తాము, ఆయన దేవాలయములో బోధించుచుండగా కానుక పెట్టే ఉన్న చోట ఈ మాటలు చెప్పెను. Our Lord was speaking in the place called as treasury. కానుక పెట్టెలు ఉండే చోట. ఇట్స్ నాట్ వన్ కానుక పెట్టె ఉండేది కాదు. అకార్డింగ్ టు ది హిస్టారియన్స్, అంటే మనకి చరిత్ర ఆధారంతో మనం చూసుకున్నట్టయితే దేర్ వర్ లైక్ 13 ఆఫ్ దోస్, 13 కానుక పెట్టెలు అక్కడ ఉంటూ ఉండేవి. సో మందిరము ఉండగా మందిరాన్ని 3 భాగాలుగా విభజించేవాళ్ళు. ఆ మందిరాన్ని 3 భాగాలుగా విభజిస్తే మొట్టమొదటి భాగం ఏంటంటే ఇట్ ఈస్ జెంటైల్ కోర్ట్, అంటే అన్యులు దేవుడిని ఎరిగిన ఈ ఇజ్రాయేలీలు ఎవరైనా ఆ యొక్క జెంటైల్ కోర్ట్ వరకు ప్రవేశించగలరు, ఆ యొక్క మందిర భాగంలోనికి ప్రవేశించగలరు. 2వ భాగం ఏంటంటే ఇట్ ఈస్ ద ఉమెన్ కోర్ట్, స్త్రీల భాగముగా ఉంది మందిరంలో. సో ఇక్కడ పురుషులు స్త్రీలు కలిసి ఆ యొక్క మందిరంలోనికి ప్రవేశించగలరు. కానీ అన్యులు అయితే ఎవరైనా ఉన్నారో, ఇంకా అన్యులు ఎవరైతే అన్యులుగా పిలువబడుతూ ఉంటారో, ద జెంటైల్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ దిస్ కోర్ట్. ఈ యొక్క భాగంలోనికి వాళ్ళకి ప్రవేశం లేదు. కానీ స్త్రీలకు మిగిలిన పురుషులకు ఇక్కడ ప్రవేశం ఉంది. కానీ దీని తర్వాత ఇంకా స్త్రీలకు 3వ భాగంలో ప్రవేశం లేదు. అది యాజకులు మాత్రమే ప్రవేశించే ఆ యొక్క మందిర భాగం. సో కేవలం ఎవరైనా బలులు అర్పించాలనుకున్నా ఆ యొక్క 3వ మందిర భాగంలోనికి వాళ్ళు వెళ్ళలేరు. యాజకులు మాత్రమే
ఆ యొక్క బలులన్నీ తీసుకుని వెళ్ళి బలిగా అర్పించటం అన్నది మనకి తెలుస్తుంది. సో ఆ మధ్యలో భాగాన్ని దే కాల్ ఇట్ యాజ్ ఏ ఉమెన్స్ కోట్, అది స్త్రీల యొక్క భాగముగా పిలుస్తూ ఉంటారు. అక్కడే అందరూ పురుషులు స్త్రీలు ఎవరైతే అన్యులు కానివారుగా ఉన్నారో, దేవుణ్ణి పూజించేవారుగా ఉన్నారో, యెహోవా దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉన్నారో వాళ్ళందరూ అక్కడికి రావటం మనం చూసాము. అక్కడికి వాళ్ళందరూ వస్తుండగా ఇంకా ముందుకి ఎవరు వెళ్ళలేరు కనుక ఆ ప్రాంతంలోనే ఆ కానుక పెట్టెలు, దేవుడికి ఇచ్చేటువంటి కానుకలన్నిటికీ వేరు విధాలుగా ఆ యొక్క 13 కానుక పెట్టెలు కనపడతా ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క పని కొరకు అన్నట్టు నియమించబడిద్ది. అదంతా మనం ఇప్పుడు డీటెయిల్డ్గా వెళ్ళము. సో దేర్ ఈజ్ ఇండివిజువల్ పర్పస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫరింగ్ బాక్స్. ప్రతి కానుక పెట్టుకో ఒక్కొక్క వ్యక్తిగతంగా ఒక్కొక్క ఉద్దేశం కలిగి ఉన్నది. సో అలాంటి ప్రదేశంలో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తున్నారంట. దాని ప్రాముఖ్యత ఏంటి అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఇట్ ఈస్ ఫుల్లీ ప్యాక్డ్, అది పూర్తిగా నిండిపోయి ఉన్నది. ఎందుకంటే అది పండుగ సమయం కనుక, పర్ణశాలలో పండుగ ఉండగా ఇజ్రాయేల్ ప్రాంతము యావత్తు నుండి చుట్టుపక్కల ఉన్న ఊళ్ళ నుండి జనులందరూ యెరూషలేం ప్రాంతంకి వచ్చి ఆ మందిర ప్రాంతంలోనే అందరూ ఉండటం అన్నది అక్కడ ప్రత్యేకత. ఆఖరికి బయట ఉన్న అన్య జనులు కూడా, చుట్టుపక్కల ఉన్న వేరే దేశపు జనులు కూడా ఆ యొక్క ప్రాంతానికి రావటం అన్నది అక్కడ ఉన్న ప్రత్యేకత. అటువంటి నిండి ఉన్న సభలో చుట్టూ అందరూ జనసమూహాలు ఉండగా, అటువంటి జనసమూహాలందరూ అక్కడ ఆ యొక్క వేడుకలో పాలు పంచుకుంటూ ఉండగా, అప్పుడు ఆ జనసమూహములన్నిటినీ చూసి యేసుక్రీస్తు ప్రభువారు లేచి హి సేస్, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నుండక జీవపు వెలుగు కలిగి ఉండినని వారితో చెప్పెను. వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ దట్ హీ వాస్ సేయింగ్. చాలా ప్రాముఖ్యత, చాలా ముఖ్యమైన మాటలు యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్తున్నారు. హీఈస్ కాలింగ్ హిమ్సెల్ఫ్ ఫస్ట్లీ ఐ యామ్, నేను లోకమునకు, నేను అన్న మాట, ఐ యామ్ అన్న మాట ఇట్స్ టెట్రాగ్రామటాన్ అంటే అది కేవలము ఆ పదము అయామ్ అన్న పదము, టెట్రాగ్రామటాన్ అన్న మాట కేవలము యెహోవా దేవుడు మాత్రమే వాడుకునే అవకాశం ఉంది. ఇంకా వేరే ప్రజలు, అక్కడున్న ఇజ్రాయేలీలు కానీ, అక్కడున్న బోధకులు కానీ ఎవ్వరూ ఆ మాటని ఉచ్చరించటానికి కూడా ధైర్యము సరిపోదు. ఎందుకంటే దేవాతి దేవుడు మోషే గారి సమయంలో నీవు ఎవరిని అక్కడున్న ప్రజలకి చెప్పాలంటే ఐ యామ్ హూ ఐ యామ్, నేను ఎవరినో, నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నాను అని చెప్పి దేవుడు చెప్పే మాట బట్టి దీస్ పీపుల్ దే రెవర్ అలాట్ యావే అన్న పదము, టెట్రాగ్రామటాన్ ఐ యామ్ అన్న మాట. సో ఆ మాటను ఎవరు వాడరు, ఉచ్చరించరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు హీ యూజెస్ దట్ ఫస్ట్ వర్డ్ ఐ యామ్, నేను అన్న మాట ఆయనకి ఉచ్చరించడము, ఇట్ గివ్స్ ఎ క్లియర్ సైన్ దట్ హీఈస్ ద గాడ్ హిమ్సెల్ఫ్. ఆయన నిజముగా దేవుడు అని అక్కడున్న జనులందరూ, ఎవరైతే అధికారులు ఉన్నారో, ఫరిసీయులు ఉన్నారో, జనసమూహం అంతయు ఉన్నదో, ఆ జనసమూహం అంతటికి ఆయన అయామ్ అన్న మాట బట్టి ఆయన దేవుడు అని చెప్పి వారికి క్లియర్గా అక్కడ చెప్పటము వాళ్ళందరికీ అక్కడ అర్థమవుతూ ఉంది. బికాస్ నో వన్ యూజెస్ అండ్ ఇట్ హ్యాస్ ఎ స్పెషల్ పర్పస్. అయామ్ అన్న మాటకి, నేను అన్న మాటకి ఇట్ హ్యాస్ వెరీ మచ్ ఇంపార్టెన్స్ ఇన్ ద ప్లేస్ దట్ హీఈస్ అటరింగ్ దోస్. వాళ్ళతో చెప్తున్న అటువంటి ప్రదేశంలో చాలా ప్రాముఖ్యం కలిగి ఉన్నది. సో ఇక్కడ హీ సేస్, ఆయన ఏం చెప్తారంటే ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. అంటే నేను, హీ డజంట్ సే ఐ యామ్ ఏ లైట్ ఆఫ్ ద వరల్డ్, ఈ లోకములో నేను కూడా ఒక వెలుగును అని చెప్పరు, కానీ నేను ద లైట్ ఆఫ్ ద వరల్డ్. He is not saying
ఐ యామ్ ఎ లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను ఈ లోకములో ఒక వెలుగును అనట్లేదు, కానీ నేను ఈ లోకమునకు వెలుగును. దెర్ ఇస్ నో అదర్ లైట్ దాన్ హిమ్. దెర్ ఇస్ నో అదర్ వరల్డ్ దట్ ఇట్ ఈస్ నా. వేరే లోకము లేదు, వేరే వెలుగు లేదు. ఉన్న లోకమునకు ఆయన మాత్రమే వెలుగై ఉన్నారు. హీ ఈస్ ద ఓన్లీ లైట్ ఆఫ్ ద వరల్డ్. He is not like other lights. He is the force, the source of the light. మనము యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయం ధ్యానించుకుంటున్నప్పుడు కూడా we have seen అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి గురించి అక్కడ చెప్తారు, ఆయన ఈ లోకంలోనికి వెలుగై ఉన్నారు అని చెప్పేసి. అక్కడ వాడిన పదము, దేవుణ్ణి సంబోధించేటప్పుడు వాడే పదము ఫోర్స్. ఫోర్స్ అంటే ద సోర్స్ ఆఫ్ లైట్, ద లైట్ విచ్ గివ్స్ లైట్ టు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ద లైట్ దట్ ఎన్లైటన్స్ ఎవ్రీథింగ్. ప్రతిదానికి వెలుగు ఇచ్చేది, ప్రతిదాన్ని వెలిగించేది, స్వయ ప్రకాశంగా ఉండే అటువంటి గొప్ప వెలుగు ఫోర్స్. అండ్ ఇట్ ఈస్ ద ఓన్లీ లార్డ్ కెన్ కాల్ హిమ్సెల్ఫ్ యాజ్ ఫోర్స్. దేవుడు మాత్రమే తనను తానుగా ఆ వెలుగుగా పిలుచుకుంటాడు. అండ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ దట్ ఎమిట్స్ దట్ లైట్, ఈ లోకంలో మనకు కనిపించే ఈ యొక్క బల్బులు కావచ్చు, లేకపోతే సూర్యుడు కావచ్చు, ఈ యొక్క చంద్రుడు కావచ్చు, దీస్ ఆల్ ఆర్ ద స్టార్స్ ఇన్ ద స్కై. ఇవన్నీ దీస్ ఆల్ ఆర్ కాల్డ్ యాజ్ ద డిరైవ్డ్ లైట్స్. దీస్ ఆల్ ఆర్ ద క్రియేషన్. దీస్ ఆల్ ఆర్ కాల్డ్ యాజ్ లిక్నెస్. అండ్ ఈవెన్ ద పీపుల్ లైక్ మనం కూడా we are also the lights in this world, but we are not the force, but we are the likeness. అంటే we are the derived lights. just like అక్కడ యోహాను సువార్తలో మనకి 5వ అధ్యాయంలో బాప్టిస్ట్ యోహాన్ గారి గురించి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు కదా. 35వ వచనం చూడండి, యోహాను సువార్త 5:35. అతడు మండుచూ ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరు తన వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. సో వీఆర్ ఆల్ లైక్ దట్ లైట్స్, డెరైవ్డ్ లైట్స్, లిక్నెస్, స్మాల్ లైట్స్ దట్ ఆర్ బీన్ ఎన్లైటెండ్. మనము ఆ యొక్క వెలుగుగా ఉన్న దేవాతి దేవుడి చేత ప్రకాశింపబడుతున్న వారము, ఆయన వెలుగును మనం పొందుకుని వెలుగుతున్న వారము. సో హియర్ జీసస్ సేస్, I am the light of this world. నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. This is the prophecy about the Messiah that they are seeking for. వాళ్ళు వెతుకుతున్న ఆ యొక్క మెస్సయ్య ఈ లోకమునకు వెలుగని ఇది యెషయా గారు తన యొక్క గ్రంథంలో ప్రవచించారు. మనకి ఇదంతా క్రొత్తగా ఉండొచ్చేమో కానీ when he says I am the light of the world, ఆయన లోకమునకు వెలుగు అనగానే మనకి క్రొత్తగా ఉండొచ్చేమో కానీ అక్కడ ఉన్నవారు ఆ యొక్క ధర్మశాస్త్రమును ధ్యానించేవారు, పాత నిబంధన అంతా తెలిసి ఉన్నవారు, దే ఆల్ డు నో దట్ ఇఫ్ సమ్మన్ సేస్ హీ ఈస్ ద లైట్, దట్ మీన్స్ హీ ఈస్ ద మెస్సయ్య. ఆయనే రక్షకుడు, ఈ యొక్క లోకాన్ని రక్షించువాడు, దేవుని కుమారుడు అని చెప్పి వాళ్ళందరికీ తెలుసు. వి సీ దట్ ఇన్ ఐజయా. యెషయా గ్రంథములో మనం చూసుకున్నట్టయితే యెషయా గ్రంథము 42వ అధ్యాయము, యెషయా గ్రంథము 42 6వ వచనము. గ్రుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బంది గృహముల్లో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. దిస్ ఈస్ ద ప్రాఫెసీ అబౌట్ ద కమింగ్ మెస్సయ. రాబో అటువంటి మెస్సయ గురించి చెప్తూ ఉన్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ తానే ఈ యొక్క వెలుగు, అన్యజనులకు వెలుగు,
ఆ యొక్క పాపం అనే అటువంటి బంధకానంలో బంధించబడి ఉన్నవారు, విడుదల లేక, పాపాన్ని జయించలేక, వారి యొక్క శక్తి సరిపోక బలహీనంగా ఉన్నవారి పట్ల అటువంటి బంధకానము, అటువంటి చెర నుండి, పాపం యొక్క ఊబి నుండి విడిపించగలిగిన వ్యక్తి, ఆ యొక్క వెలుగు నేనే అని ఇక్కడ యెషయా గారు ప్రవచించిన ఆ యొక్క ప్రవచనం యొక్క వెలుగు నేనే అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు. అగైన్ ఇట్ వాస్ బీన్ సెడ్ ఇన్ ది యెషయా 49th verse. ఐజయా 49వ వచనంలో కూడా ఇటువంటి మాటలే మనం చూస్తాము. ఐజయా 49 6వ వచనం చూడండి. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించునట్లును, ఇజ్రాయిలీలో తప్పింపబడిన వారిని రప్పించునట్లును నా సేవకుడివై యుండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నీవు నేను కలుగుజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. These were the blessing and the promise and the prophecy about the Messiah that is coming into this world. ఆ యొక్క గొప్ప మెస్సయ గురించి, ఆ యొక్క రక్షకుడు గురించి, దావీదు కుమారుడు గురించి, దేవుని యొక్క కుమారుడు గురించి చెప్పబడుతున్న ప్రవచనం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి వారందరి మధ్యన నిలబడి, ఐ ఆమ్ దట్ లైట్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ లోకమునకు వెలుగును నేనే అని చెప్పి ఆ యొక్క ప్రవచనాన్ని చెప్తూ ఉన్నారు. అండ్ ఈవెన్ ద జాన్ హిమ్సెల్ఫ్, ఈ యొక్క సువార్తని మన కొరకు రాసిన ఈ యొక్క సువార్తికుడైన యోహాను గారు కూడా మనకి మొట్టమొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకమునకు వెలుగు అని చెప్పి మనకి పరిచయం చేస్తూ ఉంటారు. జాన్ ఇంట్రడ్యూసెస్ క్రైస్ట్ జీసస్ యాజ్ దిస్ లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకమునకు ఆయన వెలుగుగా మనకి పరిచయం చేస్తూ ఉంటారు. వెన్ వి సీ యోహాను సువార్త మొదటి అధ్యాయంలో 5వ వచనం నుండి చదువుదాము. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన యొక్క మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చును, ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. There was a man named John the Baptist. బాప్తిస్ట్ యోహాను ఒక మనుష్యుడు ఉన్నాడు. ఆ మనుష్యుడు అటువంటి వెలుగుకి సాక్ష్యం పలకటానికి వచ్చి ఉన్నాడు. ఆయన వెలుగై లేడు కానీ ఆ వెలుగు గురించి సాక్ష్యం పలికేవాడిగా ఉన్నాడు. హీ వాజ్ ద విట్నెస్ ఆఫ్ దట్ లైట్. ఆ వెలుగు ప్రతి మనుష్యుడిని, ఈ లోకంలో మనుషులుగా ఉన్న మనందరినీ వెలిగించటానికి వచ్చినటువంటి గొప్ప వెలుగు. అండ్ దట్ బాప్టిస్ట్ యోహాను, ఆ యొక్క బాప్తిజం ఇచ్చు యోహాను గారు, హీ సేస్ అబౌట్ దిస్ లైట్ ఇన్ 29th verse, 29వ వచనము. మరువాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకుపోవు దేవుని గొర్రె పిల్ల. యేసుక్రీస్తు ప్రభువుని చూసి, ద వన్ who has came to bear the witness about light, వెలుగు గురించి సాక్ష్యం పలికేవాడు ఇక్కడ సాక్ష్యం పలుకుతున్నారు. దట్ లైట్ ఈజ్ దట్ ల్యాంప్ దట్ టేకెత్ అవే ద సిన్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోక పాపము మోసుకుపోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పి మనకి సాక్ష్యం పలుకుతున్నారు. అండ్ దిస్ వాస్ అండర్స్టూడ్ బై ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఆర్ లిసనింగ్ టు దిస్ ఇన్ దట్ రూమ్. ఆ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరికి మాటలు అర్థమవుతున్నాయి. బికాస్ దే ఆల్ న్యూ ద ట్రూ లైట్, ద ఫోర్స్, ద సోర్స్ ఆఫ్ లైట్
can be only described to the లార్డ్ హిమ్సెల్ఫ్. దేవాతి దేవునికి మాత్రమే అటువంటి మాట వర్తించిద్ది, ఇంకెవ్వరికి వర్తించదని అక్కడ ఉన్న వారందరికీ తెలుసు. ఇక్కడ మనకి యోహాన్ గారు కూడా తన యొక్క లేఖల్లో ఆ యొక్క మొదటి యోహానులో కూడా ఇటువంటి మాటలే చెప్తూ ఉంటారు. మొదటి యోహాను మొదటి అధ్యాయము 5వ వచనంలో కూడా ఈ విధంగా దేవాతి దేవుణ్ణి వెలుగుగా అక్కడ సంబోధిస్తూ ఉంటారు. మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి యంత్రమాత్రమును లేదు. He is the light and there is no darkness in him. This is what our Lord is preaching them. This is what our Lord is witnessing about himself. దేవాతి దేవుడు తన గురించి తాను ఈ విధంగా వారికి బోధిస్తూ ఉన్నాడు. Why now? ఇప్పుడే ఎందుకు ఈ మాటలు చెప్తున్నారు? తానే ఈ లోకమునకు వెలుగని ఈ మాటలు ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? దేర్ ఇస్ అ రిచువల్. వాళ్ళకి ఒక సాంప్రదాయం ఉంది. నా యొద్దకు వచ్చిన వారు ఎన్నడూ దప్పికొనడు అని చెప్పి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు 7వ అధ్యాయంలో కూడా ఆయన చెప్తూ ఉంటారు. 7వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు వారికి ఒక ఆహ్వానం ఇచ్చినారు. ఏమని ఇచ్చారు? దప్పికొన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకును. ఎందుకు అప్పుడు ఆ మాటలు బోధిస్తున్నారు? బికాజ్ వి ఆల్ డు నో, వాళ్ళు ఒక గోపురం లాగా కట్టుకుని ఆ యొక్క గోపురం మీద అటువంటి నీళ్లు పోస్తున్న సమయంలో దేవాతి దేవుడు వీళ్ళందరూ ఆ యొక్క పర్ణశాలల పండుగ, ఎందుకంటే వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవుడు వాళ్ళని ఐగుప్తు నుండి నడిపించే సమయంలో, ఆ పర్ణశాలలో వాళ్ళు జీవించిన సమయంలో ఏ విధంగా దేవుడు వాళ్ళని సంరక్షించాడని ఆ దినము జ్ఞాపకం చేసుకుంటారు ఆ వేడుకలో. అదే వేడుకలో దేవుడు ఆ యొక్క అరణ్యంలో నీరు లేక బాధపడుతుండగా ఏ విధంగా వారికి రాతి నుండి నీళ్ళు ఇచ్చారని చెప్పి జ్ఞాపకం చేసుకోవటానికి ఆ విధంగా గోపురం మీద నీళ్లు పోసుకుంటారు. అలాంటి సమయంలో నేను దప్పికొన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోనమని తాను ఇచ్చు నీళ్లు తాగితే ఎవ్వరూ దప్పికొనరని ఇంకొకసారి వారికి ఆ సమయం తీసుకుని దేవుడికి జ్ఞాపకం చేస్తారు. ఇప్పుడు కూడా అటువంటి సాంప్రదాయమే ఒకటి వీళ్ళు పాటిస్తారు. ఆ విధంగా నీళ్లు పోసుకునే సాంప్రదాయం ప్రకారం వీళ్ళు ఏం చేస్తారంటే రాత్రిపూట ఆ మందిర ప్రాంగణం అంతయు చక్కగా దీపాలు పెట్టి చక్కగా ఆ యొక్క కాగడాలన్నీ చక్కగా వెలిగించి మొత్తం వెలుగుభరితంగా నిండి ఉండేలాగా చేస్తారు. మొత్తం వెలుగుతో నింపివేస్తారు. ఎందుకు ఆ విధంగా వెలిగిస్తారు, ఎందుకు వెలుగుతో నింపుతారంటే దే విల్ రిమెంబర్ దట్ ద లార్డ్ హ్యాస్ లెడ్ దెమ్ ఇన్ ద డార్క్నెస్ డ్యూరింగ్ ద నైట్స్. రాత్రిపూట ఆ యొక్క చీకటిలో వాళ్ళందరికీ వెలుగు చూపించుతూ, వాళ్ళందరికీ వెలుగునిస్తూ, వాళ్ళందరికీ మార్గము చూపిస్తూ, వాళ్ళందరినీ నడిపిస్తూ ఆ మార్గం గుండగా అగ్ని స్తంభము వలె వారిని నడిపించారు. ఆ యొక్క గొప్ప దృశ్యాన్ని, దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని జ్ఞాపకం చేసుకొనటానికి వీళ్ళు ఆ విధంగా వెలుగుతో ఆ యొక్క మందిరమంతయు ఇంకొకసారి నింపుతారు. అటువంటి సమయంలో అటువంటి ఆచారము వాళ్ళు పాటిస్తూ ఉండగా, అటువంటి జ్ఞాపకాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉండగా, దేవుడు అరణ్యములో వారిని ఏ విధంగా అయితే అంధకారంలో ఆ యొక్క చీకటిలో అగ్ని స్తంభముగా వారిని నడిపించాడు, దాన్ని వీళ్ళు కూడా ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ దిస్ ఆల్ పీపుల్ వీళ్ళు చేస్తున్న అటువంటి ఆచారం మధ్యన దేవుడు ఆయన ఏం చెప్తారంటే, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. నన్ను వెంబడించువాడు చీకటిలో నుండక జీవపు వెలుగు కలిగియుండునని వారితో చెప్పాను. సో whoever follows me will not go into darkness, but he will have the light of life. జీవపు వెలుగు వారిలో ఉంటుంది. చీకటి నుండి వారు రక్షింపబడతారు. ఇక్కడ మీ అందరూ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, జనరలీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ దే అడ్మైర్ దట్ లైట్. వాళ్ళు అటువంటి గొప్ప వెలుగును ఆరాధిస్తారు, ఆ యొక్క గొప్ప వెలుగును ప్రేమిస్తారు. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ దే వోంట్ ఫాలో దట్ లైట్. వాళ్ళ ఆ వెలుగుని వెంబడించరు. ఆ వెలుగుని వీళ్ళు
ప్రేమిస్తారు, ఆ వెలుగు వైపు వీళ్ళు చూస్తారు, ఆ వెలుగులో వీళ్ళు ఆనందిస్తారు, కానీ ఆ వెలుగుని వెంబడించరు. అండ్ జీసస్ సేస్, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండనని వారితో చెప్పాను. అండ్ హూసో ఎవర్ ఫాలోస్, ఆయన్ని చూడటం కాదు, ఆయన యందు ఆనందించటం కాదు, ఆయన యందు అతిశయించటం కాదు. వి నీడ్ టు ఫాలో దట్ లైట్, దట్ వీ మే వాక్ ఇన్ టు దట్ లైట్ ఫ్రమ్ ద డార్క్నెస్. చీకటి నుండి వెలుగులోనికి ప్రవేశించాలంటే ఆయన్ని వెంబడించాలి. ఒక సైనికుడు తన అధికారి చెప్తే మాట జవదాటకుండా ఏ విధంగా మాట విని ఆ యొక్క అధికారం పట్ల లోబడి జీవిస్తాడు, ఆ విధంగా మనం వెంబడించాలి. ఒక సైనికుడు తన అధికారి పట్ల చూపించే వినయంతో ఆ విధంగా వెంబడించాలి. ఒక సేవకుడు తన యొక్క యజమాని పట్ల ఏ విధంగా వెంబడిస్తాడు, ఆ విధంగా వెంబడించాలి. ఒక శిష్యుడు తన యొక్క బోధకుడి వెనకాల ఏ విధంగా వెంబడిస్తాడో ఆ విధంగా వెంబడించాలి. విత్ ఫుల్ ఒబీడియన్స్, వితౌట్ ఎనీ డిసొబీడియన్స్. పూర్తి విధేయతతో, ఎటువంటి అవిధేయత లేకుండా, గర్వము లేకుండా, అహంకారము లేకుండా, తగ్గింపుతో, చిన్నపిల్లల వంటి విశ్వాసంతో దేవుణ్ణి మనం వెంబడించాలి. వీ షుడ్ ఫాలో హిమ్. ఆయన్ని మనము వెంబడించాలి. ఇట్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇలా ఈ విధంగా మనము ఆయన్ని వెంబడిస్తే, ఒక సైనికుడు తన అధికారి వెనకాల వెళ్ళినట్టు, ఒక శిష్యుడు తన బోధకుడు వెనకాల వెళ్ళినట్టు, ఒక సేవకుడు తన యజమాని వెనకాల వెళ్ళినట్టు మనం వెళ్ళినట్టయితే వి విల్ బి లెట్ ఫ్రమ్ ద హెల్ టు హెవెన్. ఆ యొక్క నరకము నుండి పరలోకానికి తీసుకుని వెళ్ళబడతాము. ఫ్రమ్ డెత్ టు లైఫ్, ఆ యొక్క చావు నుండి జీవములోనికి నడిపించబడతాము. ఫ్రమ్ ద డార్క్నెస్ టు ద లైట్, ఆ చీకటి నుండి వెలుగులోనికి నడిపించబడతాము. ఫ్రమ్ ద సాడ్నెస్ అండ్ ద డిస్ట్రెస్, ఆ బాధ, వేదన, అశాంతి నుండి టు ద పీస్ అండ్ జాయ్, శాంతి, సమాధానాలు, సంతోషం వైపు నడిపించబడతాము. ఫ్రమ్ డిజొబీడియన్స్ టు ఒబీడియన్స్, అవిధేయత నుండి విధేయతలోనికి నడిపిస్తాము. ఫ్రమ్ ప్రైడ్ టు హ్యూమిలిటీ, అహంకారము నుండి తగ్గింపులోనికి నడిపిస్తాము. వెన్ వి ఫాలో ద ట్రూ లైట్, ఆ యొక్క నిజమైన వెలుగు ఆయన యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించితే వి విల్ హ్యావ్ దిస్ ఆల్. ఈ విధంగా మనము అన్నిటి నుండి విముక్తులమయ్యి దేవునిలో క్రొత్తగా జన్మించి వి విల్ ఫాలో ఇన్ టు హిస్ గ్రేట్ లైట్. వెన్ జీసస్ గివ్స్ అగైన్ ఏ గుడ్ ఇన్విటేషన్, మళ్ళీ ఇంకొక ఆహ్వానాన్ని ఇక్కడ దేవుడిస్తున్నారు. అగైన్ యోహాను సువార్తంతయు ఆయన పిలుస్తూనే ఉన్నారు మనుషుల్ని, నా యొద్దకు రండి, దప్పి తీర్చుకోనండి, నేను వెలుగునై ఉన్నాను, నన్ను వెంబడించండి. హీస్ కాలింగ్ అండ్ దేర్ ఇస్ ఆల్వేస్ అ సాడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ఫ్యూ. కొంతమంది నుండి ఎప్పుడు బాధాకరమైన ఒక ఉత్తరము, ఒక సమాధానం మనం ఇక్కడ చూస్తూ ఉంటాము. వి సీ దట్ ఇన్ 13th verse, 13వ వచనంలో చూడండి. కాబట్టి పరిసయ్యులు, నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా. సో ఇక్కడ వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, జీసస్ క్రైస్ట్ వెన్ హీ టెస్టిఫైస్ అబౌట్ హిమ్సెల్ఫ్, తనను గురించి తాను సాక్ష్యం ఇస్తుండగా, ఇక్కడ ఫరిసీయులు వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, దే బ్రింగ్ అప్ ద లా. వాళ్ళు ధర్మశాస్త్రంలో నుండి ఒక ఆజ్ఞని తీసుకుని వస్తున్నారు. ఏంటంటే, ఒకరి గురించి ఏమైనా చెప్పాలంటే అది 2-3 సాక్ష్యాలు అయితేనే వాళ్ళు చెప్పాలి. ఒకరు చెప్తే అది చెల్లదు, నీ గురించి నువ్వు చెప్పుకుంటున్నావు కనుక ఇది చెల్లదు అని దే వర్ సేయింగ్ సింప్లీ నాట్ సో మచ్ ఆఫ్ ఎవిడెన్స్. నిన్ను నమ్మటానికి ఎక్కువ ఆధారము లేదు. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ అన్బిలీఫ్.
అవిశ్వాసంలో ఉన్న పెద్ద సమస్య ఇదే. దే విల్ నెవర్ హ్యావ్ ఏ సఫిషియంట్ ఎవిడెన్స్. వాళ్ళకి ఎప్పటికీ అటువంటి సరిపడా ఆధారాలు వారికి దొరకవు. వాళ్ళకి ఎప్పటికీ సరిపోవు. అవిశ్వాసంలో ఉన్నవారికి ఎప్పటికీ, ఆ యొక్క గుడ్డితనంలో ఉన్న వారికి ఎప్పటికీ, ఆ యొక్క అంధకారంలో ఉన్న వారి ఎప్పటికీ, అజ్ఞానంలో ఉన్న వారికి ఎప్పటికీ సరిపడా ఆధారాలు దొరకవు. ఈవెన్ దో జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ప్రీచర్స్, అక్కడున్న బంట్రోతులందరూ ఆయన వాక్యం విని ఎన్నడూను ఆయన వలె బోధించలేదని చెప్పి వాళ్ళందరూ సాక్ష్యం పలుకుతున్నా, ఆయన అటువంటి గొప్ప బోధ విని కూడా వాళ్ళకి సాక్ష్యం సరిపోవట్ల. ఆయన ఆ యొక్క కుంటివాడిని స్వస్థపరిచినప్పుడు, ఎందరోనో ఆయన స్వస్థపరిచినప్పుడు, ఆ యొక్క 20,000కు పైగా ఉన్న జనులకు ఆయన ఆహారం సమకూర్చినప్పుడు, ఇన్ని కార్యములు ఆయన చేస్తున్న ఆయన క్రియలు చూసి కూడా వారికి ఎటువంటి ఆధారము సరిపోవట్ల. అవిశ్వాసంలో ఉన్న వారికి ఇది చాలా భయంకరమైన విషయము. అవుట్ ఆఫ్ ఇగ్నరెన్స్, అజ్ఞానం వల్ల ఆ యొక్క అవిశ్వాసంలో వాళ్ళు ఉండిపోతున్నారు. ఇట్స్ ఓకే దట్ దే ఆర్ ఇన్ ఏ అన్బిలీవ్ అవుట్ ఆఫ్ దేర్ ఇగ్నోరెన్స్. తెలియక అవిశ్వాసంలో ఉంటే పర్లేదు, కానీ దేర్ విల్ బీ ఎ పాయింట్ వేర్ గాడ్ లీవ్స్ అస్. మనల్ని విడిచిపెట్టినప్పుడు, బికాస్ ఆఫ్ అవర్ అన్బిలీఫ్, మన అవిశ్వాసం వల్ల we will be having ignorance. మనం ఇంకా ఆయన్ని వెతకలేము, ఆయన దొరకడు. ఆయన ఉన్న చోట మనం వెళ్ళలేము. ఇట్ ఈస్ ద ప్లేస్ కాల్డ్ as hell. మన అవిశ్వాసం ద్వారా అక్కడికి వెళ్ళిన తర్వాత we will be so ignorant, we cannot find him, there will be no way. ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం అనేది అక్కడ మనకి ఉండదు. చాలా భయంకరమైనది, జాగ్రత్తగా ఉండాలి. ఇట్స్ వెరీ డేంజరస్. మీ యొక్క గుడ్డితనము, మీ యొక్క అవిశ్వాసం ద్వారా మీ యొక్క హృదయం ఇంకా ఫరో వలె కట్టినబడిపోతే నో వన్ కెన్ సేవ్ us again. ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడి యొక్క కార్యాన్ని మనం తిరస్కరిస్తూ ఉంటే ఇట్ ఈస్ ఏ అన్పార్డనబుల్ సిన్, క్షమాపణ లేని పాపము. దేవుడు కార్యము మన యొక్క హృదయంలో జరిపిస్తూ, సువార్త మనకి బోధిస్తూ, ప్రతిసారి మనల్ని గద్దిస్తూ, మనల్ని గుచ్చుతూ ఉన్న మనం ఆయన్ని తిరస్కరిస్తూ, ఆయన్ని విడిచిపెడుతూ, ఈ యొక్క లోకములో పడి చెడి, ఈ యొక్క శరీర ఏచ్ఛలకు, నేత్రాశలకు చోటించి ఆయన్ని తిరస్కరిస్తూ ఉంటే, ఆయన హృదయాన్ని బాధ పెడితే, ఆయన కార్యాన్ని తిరస్కరిస్తే ఇట్స్ ఏ అన్పార్డనబుల్ సిన్, క్షమాపణ లేని పాపం అది. So make sure that you are still in the unbelief out of ignorance. But once you are ignorant because of unbelief, it's very sad. So ఈ విధంగా వీళ్ళు నీ యొక్క సాక్ష్యము సరిపోదని వీళ్ళు అంటూ ఉన్నారు. వీరికి సరిపోదు, వీళ్ళకి ఎంత చేసినా వీరికి సరిపోదు. దానికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధానం చూడండి. 14వ వచనం. యేసు, నేను ఎక్కడి నుండి వచ్చితినో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును కనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొని నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు. దిస్ వాజ్ సింప్లీ సేయింగ్ దట్ హీ ఈజ్ ఇటర్నల్. హీ ఈజ్ ద గాడ్ హిమ్సెల్ఫ్. ఆయన దేవాతి దేవుడు. ఆయన ఎక్కడి నుండి వచ్చాడు, ఆయన ఎక్కడికి వెళ్తాడు వీరు ఎరుగరు. ఎక్కడి నుండి వచ్చారో, ఎక్కడికి వెళ్తారో మొదలన్నది ఎక్కడా లేకపోయినా వాడెవరు అంటే ఆయనే దేవాతి దేవుడు. ఈ యొక్క ధర్మశాస్త్రము మనుష్యులకి ఇవ్వబడింది కానీ దేవునికి కాదు. మోరోవర్ ఈ యొక్క వచనం ఉంది కదా, వీళ్ళు చెప్తున్నారు 2-3 సాక్ష్యములు. ఒకసారి అది కావాలంటే చదువుదాం. ద్వితీయోపదేశకాండము డ్యూట్రానమీ చాప్టర్ 19, ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయము 19, 15th verse.
ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చియే కానీ ఏ పాపమును గూర్చియే కానీ ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. ఇద్దరు సాక్షులు మాట మీదనైనను ముగ్గురు సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును. దిస్ ఈజ్ ఫర్ ద లయర్స్. ఈ మాటలు ఎవరికి చెప్పబడుతున్నారంటే అబద్ధాలు చెప్పుకునే వారికి, అబద్ధికులకు ఈ యొక్క ఆజ్ఞ అన్నది ఇవ్వబడుతుంది. అబద్ధికులు అనగా ఎవరు? మనము, మనుషులము. మనందరము అబద్ధాలు చెప్పేవారిగా ఉన్నాము, మోసము చేసేవారిగా ఉన్నాము. వీఆర్ ఆల్ డిసెప్టివ్ అండ్ వీఆర్ ఆల్ లయర్స్ ఇన్ దిస్ వరల్డ్, హ్యావింగ్ ఫాలన్ అండ్ బీయింగ్ సిన్ఫుల్. పాపములో ఉన్న వారము గనుక, పడిపోయిన వారము గనుక మనందరము అబద్ధములు చెప్పువారముగా ఉన్నాము. మనకి అటువంటి ఆజ్ఞ వర్తించిద్ది. ఎందుకంటే మన యొక్క మాటలు సత్యము కాదు కనుక మనకి ఇద్దరు ముగ్గురు సాక్ష్యములు కావాలి, అందుకని అటువంటి ఆజ్ఞ ఇవ్వబడింది. కానీ ఇక్కడ ఈ మాటలు ఆయన దేవాతి దేవుడు కనుక ఆయన సాక్ష్యము, ఆయన నాలుక గొండెములు ఆడదు, ఆయన మనుష్యుడు కాదు అబద్ధం ఆడుటకు. ఆయనకి ఇటువంటి ఆజ్ఞ వర్తించదు. వీరికి మాత్రం ఇక్కడ ఆ మాటలు అర్థం కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడి నుండి వచ్చారు? యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయము 14వ వచనము. ఎక్కడి నుండి వచ్చారు? హీఈస్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్. ఆయన వాక్యమై ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యమే దేవుడై ఉండెను. 14వ వచనము. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. హీ కేమ్ ఫ్రమ్ అబవ్. పైనుండి వచ్చిన వారు యేసుక్రీస్తు ప్రభువారు. అండ్ హీ విల్ గో బ్యాక్ టు ద హెవెన్. ఆయన మళ్ళీ తిరిగి ఆయన యొక్క స్థానానికి వెళ్ళిపోతారు. హీ ప్రేయర్స్ ఇన్ దట్ ద ప్రీస్ట్లీ ప్రేయర్. యోహాను సువార్త 17వ అధ్యాయంలో హీ సేస్ గివ్ బ్యాక్ ద గ్లోరీ దట్ ఐ హ్యాడ్ వన్స్ హ్యాడ్. నాకున్న మహిమను తిరిగి నాకు దయచేయమని అక్కడ ప్రార్థిస్తూ ఉంటారు. సో ఇటువంటి ఆయన గురించి వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. యూ పీపుల్ జడ్జ్ అవుట్ ఆఫ్ యువర్ ఫ్లెష్. మీరు శరీరంలో ఉన్నారు, మీకు సర్వజ్ఞానం లేదు, మీకు కనిపించిన దాన్ని బట్టి, మీకు వినిపించిన దాన్ని బట్టి, మీ యొక్క అల్పమైన జ్ఞానం బట్టి మీరు ఇంకొకరిని తీర్పు తీరుస్తారు. బికాజ్ వీ డూ నాట్ నో. అందుకే మనము తీర్పు తీర్చకూడదు అని చెప్పి వాక్యంలో చెప్పబడుతుంది. మీరు ఎవరి గురించి సాక్ష్యం పలకక్కర్లేదు. బికాస్ వాట్ ఈస్ ఇన్ దేర్ గాడ్ నోస్ దట్. సో అటువంటి అజ్ఞానంలో ఉన్నప్పుడు తీర్పు తీర్చకూడదు. బట్ గాడ్ హూ ఇస్ ఆల్ నోయింగ్, హీ సేస్ మీకు 2 సాక్ష్యములు కావాలా? సరే, మీకు 2 సాక్ష్యములు కావాలంటే ఒకటి నాది, ఇంకొకటి నన్ను పంపిన నా యొక్క తండ్రి సాక్ష్యము అని చెప్పి అక్కడ చెప్తున్నారు. 17వ వచనము. ఇన్ యువర్ లా. మరియు 2 మనుష్యుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములలో రాయబడి ఉన్నది కదా. నన్ను గురించి నేను సాక్ష్యము చెప్పుకొని వాడను, నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడని చెప్పాను. వారు మీ తండ్రి ఎక్కడున్నాడని ఆయనను అడుగగా యేసు, మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు, నన్ను ఎరిగి యుంటిరా, నా తండ్రి కూడా ఎరిగి యుందురని వారితో చెప్పెను. ఇక్కడ they say a mocking word. వాళ్ళు ఆయన్ని బాధించే, ఆయన్ని హేళన చేసే, ఆయన్ని అవమానించే ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. హూ ఈజ్ యువర్ ఫాదర్? నీ తండ్రి ఎవరు అని చెప్పి అక్కడ ఆయన్ని అంటూ ఉన్నారు. ఇట్ వాజ్ ద మోకరీ ఆఫ్ అవర్ గాడ్. మన యొక్క దేవుణ్ణి హేళన చేసే మాటగా వాళ్ళు అంటూ ఉన్నారు. అటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు చదవండి. మీరు నా తండ్రిని ఎరిగి ఉన్నట్టయితే నన్ను ఎరిగి అంటారు, నన్ను ఎరిగి ఉన్నట్టయితే నా తండ్రిని ఎరిగి అంటారు. బట్ దీస్ పీపుల్ డూ నాట్ నో ద ఫాదర్ బికాస్ దే ఆర్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ దే ఆర్ సో మెకానికల్ ఆఫ్ దేర్ రిలీజియన్. వారి యొక్క క్రియాపూర్వకమైన స్వనీతిలో వాళ్ళు జీవిస్తున్నారు. వారి యొక్క చింపిరి గుడ్డలైన, మురికి గుడ్డలైన క్రియలతో వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. దే డు నాట్ హ్యావ్ ద లవ్ టువర్డ్స్ గాడ్.
దెర్ లిప్స్ ఆర్ సో క్లోజ్ అండ్ దెర్ హార్ట్ ఈస్ సో అవే ఫ్రమ్ ద గాడ్. దేవుడి నుండి వారి యొక్క నోటి మాటలు చాలా దగ్గరగా ఉంటున్నాయి, కానీ వారి యొక్క హృదయములు మాత్రం దేవుడి నుండి చాలా దూరముగా ఉంటున్నాయి. దే హ్యావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ గాడ్. దేవుడి యందు వాళ్ళకి ప్రేమ లేదు, ఆసక్తి లేదు, భయభక్తులు లేవు. ఆయన యొక్క సన్నిధి కొరకు తప్పించే హృదయం వారికి లేదు. దే ఆర్ బోర్డ్. వాళ్ళు విసిగిపోయి ఉన్నారు ఆయన యొక్క సన్నిధి పట్ల. సో దెన్ వి సీ ద వర్స్ 20, 20వ వచనము. ఆయన దేవాలయములో బోధించుచుండగా కానుక పెట్టి ఉన్న చోట ఈ మాటలు చెప్పెను. ఆయన గడియ ఇంకను రాలేదు గనుక ఎవ్వడను ఆయనను పట్టుకొనలేదు. దే అగైన్ ట్రై టు సీజ్ హిమ్. ఆయన తిరిగి ఆయన్ని బంధించాలనుకున్నారు ఈ మాటలు చెప్పంగానే. 7వ అధ్యాయంలో కూడా ఆయన్ని 3 సార్లు ప్రయత్నించారు ఆయన్ని పట్టుకోవటానికి. ఇట్ డింట్ వర్క్అవుట్. అది పని చేయలేదు. అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుండి ఆజ్ఞ ఇవ్వబడే వరకు నథింగ్ క్యాన్ డూ ఎనీథింగ్. ఏది ఎవరికి హాని తలపెట్టదు. లైక్ వైజ్ జీసస్ క్రైస్ట్ టైమ్ హ్యాస్ నాట్ కెట్ కమ్. ఆయన యొక్క సమయం ఇంకా రాలేదు, అందుకని ఆయన యందు వారి చేతులు మోపలేదు, ఆయన పట్టుకోలేకపోయారు. బట్ ఫ్రమ్ హియర్ జీసస్ క్రైస్ట్ సేస్ ఇన్ ద 7th verse, ఐ విల్ బీ విత్ యూ. ఆ 33వ వచనం చూడండి ఆఖరిగా, యోహాను సువార్త 7:33. యేసు ఇంకా కొంతకాలము నేను మీతో కూడా నుందును, తరువాత నన్ను పంపిన వాని వద్దకు వెళ్ళుదును. ఇంకొంతకాలం 6 నెలలు, ఇక్కడ నుండి 6 నెలల వరకు నేను మీతో ఉంటాను. అక్కడ తర్వాత మీరు నన్ను పట్టుకొని సిలువ వేస్తారు. ఈ యొక్క లోక పాపము కొరకు అటువంటి గొప్ప బలియాగములు యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత హీ విల్ గో బ్యాక్ టు ద గ్లోరీ. అటువంటి గొప్ప మహిమకు ఆయన వెళ్ళిపోతారు. ఆ కొంతకాలం ఇంకా దేవుడు అక్కడ ఉంటారని చెప్తున్నారు. దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వాడిన మాటలు 34వ వచనము, 7:34. మీరు నన్ను వెతుకుతురు కానీ నన్ను కనుగొనరు, నేను ఎక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరను. ఇక్కడ కూడా యోహాను సువార్త 8వ అధ్యాయము 21వ వచనము. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు కానీ మీ పాపములోనే యొండి చనిపోదురు, నేను వెళ్ళు చోటకి మీరు రాలేరని వారితో చెప్పాను. ఇంకొకసారి, మీరు మీ పాపంలోనే చనిపోతారు, నేను వెళ్ళే చోటకి మీరు రాలేరని అక్కడ ఉన్న వారికి చెప్తూ ఉన్నారు. వీ హ్యావ్ హర్డ్ దిస్ కదా, గత వారముల్లో మనం ధ్యానించుకునేటప్పుడు మనం విన్నాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద గ్లింప్స్ ఆఫ్ హెల్. నరకం యొక్క దృశ్యము ఇదే విధంగా ఉంటుంది. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని మనం వెతికిన ఆయన మనకి దొరకరు. ఆయన ఎద్దకు వెళ్ళాలని మనం ఆశపడినా అక్కడ మనకు అవకాశము ఉండదు. నరకములో ఆయన యొక్క సన్నిధిని కోల్పోయా, ఆ యొక్క నిత్య నరకములో పళ్ళు కొరుక్కుంటూ, కేకలు వేసుకుంటూ, బాధతో, వేదనతో జీవించడం తప్పితే అక్కడ మనకు అవకాశం అన్నది లేదు. మనకున్న అవకాశం వల్ల ఈ దినము, దిస్ ఈస్ ద డే దట్ యు రిపెంట్ ఆఫ్ యువర్ సిన్స్. మీ పాపముల కొరకు పశ్చాత్తాపడండి. ఆస్క్ ద లార్డ్ అండ్ హీ విల్ ష్యూర్లీ ఆన్సర్. సీక్ హిమ్ ఫస్ట్ అండ్ యూ విల్ ఫైండ్ హిమ్. నాక్ హిస్ డోర్స్ అండ్ హీ విల్ ఓపెన్. అడుగుడి మీకు ఇయ్యబడను, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడెను. డు నాట్ డిలే. ఇంకా ఆలస్యము చేయమాకండి. బికాస్ హీ సేస్, ఫాలో మీ. నన్ను వెంబడించండి. లోక పాపం మోసుకుపోవు దేవుని గొర్రెపిల్ల, ఫాలో హిమ్. లోక పాపం మోసుకుపోయే దేవుని గొర్రెపిల్ల, ఆయన్ని వెంబడించండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ దినం పిలుస్తున్నారు, నన్ను వెంబడించండి. నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. మీ చీకటి నుండి మిమ్మల్ని విముక్తులను చేస్తాను. పాపపు సంఖ్యల నుండి మిమ్మల్ని విడిపిస్తాను. పాపానికి బానిసలుగా ఉన్న మిమ్మల్ని విడిపిస్తాను. పాపంలో జీవిస్తున్న వారిని పరిశుద్ధంగా
తీరుస్తాను. నరకానికి వెళ్ళవలసిన వారిని పరలోకానికి తీసుకుని వెళ్తాను. చనిపోవలసిన వారిని ఆ యొక్క నిత్య జీవం వారికి ప్రసాదిస్తాను. బాధ, వేదన, అసంతోషము, అశాంతి, కుయుక్తులు ఉన్న మీకు ప్రేమ, ఆనందము, సమాధానము, సంతోషాన్ని ఇస్తాను. గాడ్ ఈస్ కాలింగ్, ఫాలో మీ. ఇఫ్ యూ డిలే, మీరు ఇంకా ఆలస్యం చేస్తే, మీకు ఎంత ఆధారం కనిపిస్తున్నా, ఆయన కార్యములు కనిపిస్తున్నా, ఆయన బోధ వినిపిస్తున్నా, మనుషులు ఆయన గురించి ఇచ్చిన సాక్ష్యాలు కనిపిస్తున్నా, ఇంకా విశ్వాసంలో, ఇంకా ఈ లోకాశలతో, ఇంకా ఇటువంటి శరీరేచ్ఛలతో జీవిస్తూ, ఆయన్ని విసర్జిస్తూ, ఆయన్ని ఇంకా ఆలస్య పెడుతూ, ఆయన్ని ఇబ్బంది పెడుతూ, బాధ పెడుతూ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాన్ని, ఆయన జరిపించేటువంటి గొప్ప మనసులో ఉన్న మార్పుని ఇంకా ఇంకా తిరస్కరిస్తూ ఆయన్ని వేధిస్తే అన్ఫర్గివబుల్ సిన్, క్షమించరాని నేరం, దానికి క్షమాపణ లేదు. డోంట్ గో ఇన్ టు దట్ పర్మనెంట్ ఇగ్నోరెన్స్ అవుట్ ఆఫ్ యువర్ అన్బిలీఫ్. మీ యొక్క తిరస్కరింపు హృదయము ద్వారా, పరిశీలించుకోలేని హృదయము ద్వారా, సమయము లేని, చాలా బిజీగా ఉన్నటువంటి జీవితముల్లో ఆయన్ని లక్ష్య పెట్టకుండా, ఆయన్ని ఆలస్య పెట్టి, ఆయన్ని బాధ పెట్టిన ఎడల, యూ విల్ గో ఇన్ టు దట్ అన్బిలీఫ్ గివింగ్ యూ ద ఇగ్నోరెన్స్. అటువంటి అవిశ్వాసంలోనికి మీరు వెళ్ళిపోతే, మీ యొక్క స్వయంగా అవకాశం ఉన్న తిరస్కరిస్తూ అటువంటి అవిశ్వాసంలోనికి మీరు వెళ్ళిపోతే, ఇట్ ఈస్ సాడ్, యూ విల్ బీ ఇగ్నోరెంట్ ఫర్ ఎవర్. సంపూర్ణంగా ఇంకా అజ్ఞానంలోనికి మీరు వెళ్ళిపోతారు. ఇఫ్ యూ హార్డెన్ యువర్ హార్ట్ కంటిన్యూలీ, మీరు సొంతంగా మీ యొక్క హృదయాన్ని కఠినపరుచుకుంటే, యూ విల్ గో ఇన్ టు ద హార్డ్ అండ్ హార్ట్ జస్ట్ లైక్ ఫరోని దేవుడు కఠినపరిచినట్టు మిమ్మల్ని కూడా కఠినపరుస్తారు. అటువంటి పరిపూర్ణమైన అంధకారంలోనికి వెళ్ళిపోకూడదండి. పరిపూర్ణంగా అటువంటి గుడ్డితనంలోనికి వెళ్ళిపోకూడదండి. రిపెంట్ బిఫోర్ ఇట్ ఈస్ టూ లేట్. సమయం అయిపోకముందే చెప్తున్నారు దేవుడు, ఇంకా కొంతకాలమే, ఇంకా కొంతకాలమే, నేడే రక్షణ దినము. యూ హ్యావ్ నో బిగ్ టైం. మీకు ఇంకా సమయం లేదు. దేవుడి సన్నిధిలో అటువంటి గొప్ప దోషంలోనికి మీరు వెళ్ళమాకండి. ఇట్స్ ఎ గ్లిమ్స్ ఆఫ్ హెల్. ఇంకొకసారి కావాలంటే మీరు వినండి వాక్యం. ఇట్ విల్ బీ ఇన్ ద ఛానల్. ద డోర్స్ ఆఫ్ హెవెన్ షట్ ఫర్ యూ. పరలోక ద్వారములు మీకు ముయ్యబడితే, ఆ యొక్క బుద్ధి లేని కన్యకల వలె సిద్ధపడి లేకుండా, పెళ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నాడు కదా అని సిద్ధపడకుండా నిర్లక్ష్యముగా ఉంటే, తలుపులు ముయ్యబడితే లోపలికి ప్రవేశించలేము. జాగ్రత్త. లెట్స్ ఆల్ ప్రే. ప్రార్థన చేసుకుందాము. Our Heavenly Father, Lord, thank you for your word. నీ వాక్యమును మాకు అందచేసినందుకు మీకు స్తుతులు తండ్రి. నీ యొక్క వాక్యముతో మమ్మల్ని ఇంకొకసారి హెచ్చరించినందుకు మీకు స్తుతులు తండ్రి. నీ యొక్క సన్నిధి వచ్చుచుండగా, దేవా నీ యొక్క రాకడ వచ్చుచుండగా, దేవా ఎత్తబడటానికి తండ్రి నీవు సిద్ధపరిచుకున్న వారి కొరకు నీకు స్తుతులయ్యా, నీకు వందనములు. అటువంటి గొప్ప కార్యము వారి యొక్క జీవితంలో నీవు చేసినందుకు నీకు స్తుతులు. నీవు వారిని పిలుచుకున్నందుకు నీకు వందనములు తండ్రి. విడవబడే వారి కొరకు తండ్రి ప్రార్థించుచున్నాము తండ్రి. అటువంటి రాతి హృదయాలు భద్రపట్టము దేవా. అటువంటి అజ్ఞానంలోనికి వెళ్ళిపోకుండా, అటువంటి గుడ్డితనంలోనికి వెళ్ళిపోకుండా, నిర్లక్ష్యము చేయకుండా దేవా, నేడే రక్షణ దినమని యొక్క సన్నిధిలోనికి రావడానికి సహాయం చేయండి. ఎందు వేడుకొనలాగన తండ్రి అటువంటి మోకాళ్ళు తండ్రి నెలకు కొట్టుకొని దేవా, నీ యందు సాగిలపడి తండ్రి నిన్ను వేడుకొని నేను బ్రతిమాలుకునేలాగా సహాయం చేయండి. నశించిపోయే వాటి కొరకు ఆశ కలిగి లేకుండా దేవా, నిత్యత్వమైన నీ యొక్క నిత్య రాజ్యం కొరకు సిద్ధపడి ఉండేలాగా సహాయం చేయండి. నీవు యొక్క లోకమునకు వెలుగై ఉండగా దేవా, సమస్త జనులను తండ్రి నీ యొక్క వెలుగులోనికి నడిపించడానికి నేను సిద్ధంగా ఉండగా, అటువంటి హృదయంలో ఉన్న చీకటిని ప్రతి ఒక్క జీవం, ప్రతి ఒక్క బిడ్డలో తండ్రి నీవే తీసివేయము తండ్రి. నీవు సహాయం చేయము
తండ్రి మా మధ్యన ఎందరో ఇంకా అటువంటి తండ్రి అవిధేయతలు దేవా ఇంకా అటువంటి పాపంలో జీవిస్తుండగా దేవా అటువంటి గొప్ప రక్షణ కార్యం వారి యొక్క జీవితంలో జరిపించుము తండ్రి. అటువంటి చీకటి నుండి వారిని వెలుగులోనికి నడిపించుము తండ్రి. నీవు వెలుగు అయ్యుండగా దేవా వారి యొక్క జీవితంలో నీ యొక్క వెలుగు నింపుము. నీవే సహాయం చేయము, కాపాడము దేవా. నశించిపోవారి ఎందరో ఉండగా సహాయం చేయండి, ఏ బిడ్డ నశించిపోకుండా తండ్రి. వయసు వచ్చిన వారు కూడా దేవా ఇంకా నీ యందు పశ్చాత్తాపడకుండా నిన్ను తండ్రి ఆలస్యపెడుతూ తండ్రి నిన్ను ఇంకను నీ యొక్క ఆత్మ కార్యమును నీ యొక్క హృదయాన్ని బాధిస్తున్న వారి పట్ల తండ్రి క్షమించుము. నీ యందు తండ్రి సాగిలపడి వేడుకొనిచున్నాను, సహాయం చేయండి దేవా తండ్రి. అటువంటి గొప్ప కార్యం వారి యొక్క జీవితంలో జరిపించండి. అటువంటి ఉజ్జీవాన్ని ప్రతి ఒక్క జీవితంలో జరిపించండి తండ్రి. నీ యొక్క ఆత్మతో వారిని నింపి ప్రతి ఒక్క కుటుంబముని యొక్క స్వార్థ సునాదాలు వినిపించలాగన ఇంకా భయభక్తులతో శ్రద్ధలు కలిగి దేవా నీ యొక్క పని చేయటానికి సహాయం చేయండి తండ్రి. నీ యొక్క పని ఎడల తండ్రి ఆలస్యం చేయవాడు శాపగ్రస్తుడు అని ఒక వాక్యం చెప్తుంది. ప్రతి ఒక్కరిని పురికొల్పండి, ప్రతి ఒక్కరిని ప్రోత్సహించండి, ప్రతి ఒక్కరిని నీ యొక్క నామ మహిమార్థమై నీకు సాక్షులుగా ఈ యొక్క లోకంలో తండ్రి నీవు నడిపించుకోండి. నీ యొక్క గొప్ప వెలుగులుగా ప్రతి ఒక్కరిని మార్చి తండ్రి చుట్టుపక్కల వారికి తండ్రి తోటి వారికి నీ యొక్క వెలుగును పంచిపెట్టేటువంటి దీపములుగా నీవు వెలిగించుము. ప్రతి ఒక్కరిని ప్రకాశింపజేయమని తండ్రి ప్రతి ఒక్కరిని నీ యొక్క హస్తముల చేతిలోనికి సమర్పించుకుంటూ యేసయ్య వారి దివ్యమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.